హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు నేను మీ ముందుకి ఫోటోతో రాఖీని ఏ విధంగా తయారు చేయాలో చూపించడానికి వచ్చేసానండి. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. ఈసారి రాఖీకి మీ బ్రదర్ ఫోటోతో మీరు ఈ విధంగా తయారు చేసి రాఖీని కట్టండి. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారనమాట. మరి దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. దీనిని ఈజీగా మనకి ఇంట్లో దొరికే మెటీరియల్తోనే ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ని మరియు మీ బ్రదర్ ఫోటోని తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫోటోని ఆ షీట్కి స్టిక్ చేసుకోవాలి. దానికోసం మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ని అప్లై చేసుకోవాలండి. మీకు కుదిరితే కనుక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవచ్చండి. నాకు అది దొరకలేదు, అందుకని చెప్పేసి ఓన్లీ సింగిల్ ఫోటో పెడుతున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ఉన్న ఫోటో అయితే ఇంకా బాగుంటుందన్నమాట. దీనిని చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న షీట్ని కట్ చేసేసుకున్నాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో పెడుతున్నాను కదా, మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా దీనిని పెట్టుకోవచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 4 సైడ్స్ షీట్ని కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫోటోకి పైన 4 సైడ్స్ ఇలా గమ్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఇలా బీడ్స్ చైన్స్ దొరుకుతాయండి. ఆల్మోస్ట్ మనకి ఇంట్లోనే ఉంటాయి ఇలాంటివి. ఇలాంటి దాంతో మనం ఈ విధంగా ఫోటోకి 4 సైడ్స్ అంటించుకోవాలి. చాలా ఈజీ అండి దీనిని తయారు చేయడం. ఎక్కువ టైం కూడా తీసుకోదు. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనం దీనిని తయారు చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 4 సైడ్స్ ఇలా బీడ్స్ చైన్తో మనం డెకరేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ని కూడా ఇన్సైడ్ సెకండ్ స్టెప్ని కూడా పెట్టుకుందామండి. దానికోసం లోపల కూడా ఇలా 4 సైడ్స్ గమ్ముని అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్టోన్స్ చైన్ ఉంటుంది కదండి, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఇంట్లోనే దొరుకుతుందన్నమాట. దాంతో ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలానే మనం ఫోటోకి 4 సైడ్స్ పెట్టుకోవాలండి దీనిని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 4 సైడ్స్ మనం లోపల ఇలా స్టోన్తో డిజైన్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక థర్డ్ స్టెప్ కూడా పెట్టుకుందామండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ బీడ్స్ చైన్తోనే డెకరేట్ చేస్తున్నానండి. అదైతేనే బాగుంటుంది అనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను బీడ్స్ చైనే పెడుతున్నానండి థర్డ్ స్టెప్ కూడాను. ఎలా అయినా మన చేతులతో మనం తయారు చేసి మన బ్రదర్స్కి ఇలా కడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి ఈసారి మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసి ఒకసారి చూడండి. బ్రదర్ అండ్ సిస్టర్ ఫోటో పెట్టడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చాలా ట్రై చేశాను, నాకు ఆ ఫోటో దొరకలేదు. అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా ఈ ఫోటో పెట్టి ఈ ఫోటోతో మీకు చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 4 సైడ్స్ అంటించుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ మనం థ్రెడ్ని పెట్టేసుకుందామండి. ఈ విధంగా సింగిల్ థ్రెడ్ని పెట్టేస్తున్నాను నేను వైట్ కలర్లో. అలానే దీనిపైన ఒక స్మాల్ ఇలా కార్డ్బోర్డ్ షీట్కి బ్యాక్ సైడ్ గమ్ అంటించేసి స్టిక్ చేసేయండి. థ్రెడ్ మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి బీడ్స్ని పెడుతున్నానండి. ఇక్కడ నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఇంట్లో ఎక్స్ట్రా, అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఒకటి పెట్టాను, తర్వాత మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ పెట్టానండి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇలా బ్లాక్దే పెట్టేస్తున్నాను. ఇలా సేమ్ అలానే ఈ సైడ్ కూడా పెట్టుకోవాలి మనం.
చాలా ఈజీ అండి దీనిని తయారు చేయడం. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. మీ బ్రదర్కి సర్ప్రైజ్ ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారనమాట ఇలా తయారు చేసి ఇచ్చినందుకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, రాఖీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.